హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. నవగ్రహాల్లో ఒకటైన రాహుగ్రహానికి సంబంధించిన ఆలయానికి వెళ్దామా అండి? ఈ ఆలయం కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో తిరునాగేశ్వరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు నాగనాథ స్వామిగా, అమ్మవారు గిరి గుజాంబికా దేవిగా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారిని గిరిజ కుజలాంబిక అని కూడా పిలుస్తున్నారండి. ఇక్కడ ఆలయంలో ప్రధానంగా పూజలు అందుకుంటున్నది రాహువు. ఈ ఆలయంలోని గర్భాలయంలో తన భార్యలైన నాగరాజసింహ చిత్రరేఖలతో రాహు కొలువై ఉన్నాడండి. ఈ గుడికి రాహు నాగదోషం ఉన్నవారు విశేష పూజలు నిర్వహించుకోవడానికి వస్తారనమాట. మరొక విశేషం ఏమిటంటే రాహుకాలంలో చేసే పాలాభిషేకం. రాహుకి పాలాభిషేకం చేయడం వల్ల తమకు ఉన్న రాహుగ్రహ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం అండి. ఇలా రాహుకాలంలో రాహు భగవానికి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే గొంతు వద్ద నీలం రంగుగా మారతాయి. అనంతరం ఆ పాలు నేలపై పడినప్పుడు తెల్లగా కావడం విశేషమండి. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇలాగ పాలు నీలి రంగులోకి మారడానికి కారణం నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడు పురాణంలో ప్రస్తావన ఉందంటండి. ఇక్కడ రాహువు నాగవల్లి నాగకన్యతో కలిసి ఉండటం. ఇక్కడ అభిషేకం చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయంలో శ్రీ నాగేశ్వర స్వామి అంటే శివుడు ప్రధాన దైవంగా ఉంటే రాహు భగవాన్ ఉపదైవంగా పూజించబడుతున్నారు. ఇది చోళరాజుల కాలంలో నిర్మించబడింది. అంటే సుమారు 10వ శతాబ్దంలో అండి. ఒకప్పుడు వాసుకి నాగు ఇతర నాగులతో కలిసి శివుడు కోసం భక్తితో ఇక్కడ తపస్సు చేశారు. వారి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఇక్కడ నాగేశ్వర స్వామిగా స్థిరమయ్యాడనమాట. ఇది రాహు కోసం ప్రత్యేకంగా అంకితమైన ఏకైక స్థలం అండి. ఇందులో రాహుదేవుడు మనిషి రూపంలో దర్శనమిస్తాడు. ఇది ఇతర నవగ్రహ ఆలయాలలో దాదాపుగా కనిపించదు. రాహుకాల పూజలు ఇక్కడ చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా శివాభిషేక సమయంలో పాలు రాహు విగ్రహం మీద పోస్తే పాలు రంగు మారతాయి కదండి. అది విశేషమైన దృశ్యంగా, అంటే రాహు అనుగ్రహ సూచనగా ఇక్కడ భక్తులు భావిస్తారు. రాహుగ్రహ దోష నివారణకు ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రాహుగ్రహ ప్రభావం వల్ల కలిగే దోషాలు అంటే నాగదోషం, కలతలు తొలగించి భక్తులకి శాంతి కలిగిస్తాడని విశ్వాసం ఉంది. రాహు పూజ కోసం శనివారం రాహుకాలంలో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. రాహువు ఇక్కడ మనిషి రూపంలో ఉంటాడు కదండి. రాహువు తలతో మాత్రమే కాకుండా ఇక్కడ ఆయన పూర్ణ శరీర రూపంలో ఉంటారు. ఈ ఆలయానికి భక్తులు కుటుంబ సమస్యలు, సంతాన సంబంధ సమస్యలు, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారు. ఇది రాహుదోష నివారణకు అత్యంత పవిత్రమైన స్థలం అండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.